మన టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట శుభములు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొత్త ఆకాశము కొత్త భూమి నేను చూచితినని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఈ కొత్త ఆకాశము కొత్త భూమి ఏర్పడమే కాక దేవుడి నివాసం మనుషులతో కూడా ఉండి దేవుడే ప్రతి బాష్ప బిందువు తుడిచివేయడం మనం చూస్తున్నాం. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఇక ఉండదు. అక్కడ దేవుడైన యెహోవా వారికి వెలుగుగా ఉంటాడు, సూర్యుడిగా ఉంటాడు. ఏ దేవాలయము అక్కడ కనబడలేదట. అంతేకాకుండా దప్పిగొన్నవాన్ని జీవజల బుగ్గుల ఎత్తుకు రానిమ్ము, దప్పిగొన్నవాన్ని ఉచితంగా మరి ఆ జీవజల పుచ్చుకొని నిమ్ము అని పిలుపు ఇవ్వడం జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహం ఎందుకు పిలువబడిన వారు ధన్యులు అని. గొర్రెపిల్ల మరి భార్య అయిన మరి ఆ తను తాను అలంకరించుకొని వచ్చున్న పరలోక యెరూషలేము పట్టణం మనకు అక్కడ కనబడడం జరుగుతుంది. దేవుడు నివాసం మనుషులతో కూడా ఉందని చెప్తున్నాం. నిజంగా అండి, మరి 21వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వచ్చినప్పుడు దేవుడు మనతో ఉండి ఆ గొర్రెపిల్ల వివాహం ఇందులోకి మనం ప్రవేశించవలసిన వారమే ఉన్నాం. ఇది జరుగుతుంది కాబట్టి గొర్రెపిల్ల వివాహం ఇందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్తున్నాడు. మరి ఆ యోహాను కూడా గొప్ప పర్వతం మీదకి తీసుకుపోయి అక్కడ మరి ఆ గొర్రెపిల్ల యొక్క భార్యను పరలోక యెరూషలేము తన తాను అలంకరించుకుని భర్త కోసం అలంకరింపబడిన వధువులే ఉండటం అక్కడ మనం చూస్తాం. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఇలా ఉంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తుంటే కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరి శిష్యులు పిలువబడ్డారు. ఈ వివాహం జరుగుతుండగా మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. చాలా బాధ్యత వహించే ఈ మరియమ్మ తన కుమారుడి దగ్గరికి వెళ్ళి వారికి ద్రాక్షరసం అయిపోయిందని చెబితే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పడం జరిగింది. నాతో నీకేమి అని కూడా చెప్పడం మనం చూస్తాం. అంతేకాకుండా అక్కడ వారించడం అయితే వారించాడు, కానీ ఆ మరియ కూడా వదిలిపెట్టకుండా ఆ తల్లి అయిన మరియ ఏమి చెప్తుందండి, ఆయన మీతో చెప్పినట్టు చేయుడి అంటున్నాడు. నేను చెప్పినట్టు చేయడం కాదు, ఆయన నాకేం చెప్పాడు, నాతో మీకేం నీకు ఏమి అమ్మా నాతో నీకేమి అని అన్నాడు. కాబట్టి మనకు కూడా దీంట్లో సందేశం ఆయన మీతో చెప్పినట్టు చేయుడి అనేది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథం ఏ గ్రంథంలో అయినా ఇలాగే రాయబడి ఉంటుంది కదా, ఆయన మీతో చెప్పినట్టు చేయుడి. కాబట్టి ఆయన చెప్పినట్టు చేయడానికి అక్కడ మరి ముందుకు వచ్చిన పరిచారకులకు అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారం ఉన్న 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. ఆ 6 రాతి బాణాలను మరి చూసి ప్రభు అంటున్నాడు, వాటిని నేలతో నింపుడి అన్నాడు. వారు నీళ్లు తీసుకొచ్చి అంచుల మట్టుకు నింపిరే. కాబట్టి ఇక్కడ అంచుల మట్టుకు నింపినప్పుడు ఆ తర్వాత మీరు ముంచి హిందూ ప్రధాని దగ్గరికి తీసుకుపోమంటే వారు ముంచి హిందూ ప్రధాని దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చింది? మొదటున్న ద్రాక్షరసం కంటే ఇది బాగుంది కదా, ఎప్పుడైనా మొదటి ద్రాక్షరసము మంచిది పెడతారు, మీరైతే చివరి పెడుతున్నారేంటి అని. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది? ఆ వధువు ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఈ అంచె దినాల్లో అన్ని జనులు గుంపులు గుంపులుగా యాకోబు దేవుని మందిరం దగ్గరికి వస్తున్నారు. కొండల కంటే ఎత్తుగా యెహోవా మందిర పర్వతం ఎత్తబడుతుందని యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3 అధ్యాయాలుగా మనం చూస్తున్నాం కదండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. వీటిల్లో మొదటి 1, మొదటి 2, మొదటి 3, మొదటి 4 కలుస్తాయని మనం చూస్తున్నాం. మిలిటరీ వాళ్ళు నడిస్తే అందరి చేతులు అందరి కాళ్ళు ఎలాగూ కదులుతాయో, ఒకేసారి ఎలాగా కదులుతాయో అలాగూ కదులుతాయని చెప్పడము
మరి కోసము ఆ రకంగా ఒకే విధంగా బైబిల్ రాయబడి ఉందని, ఒకే చేతి మీద ఒకే కాపరి చేత కూర్చబడినట్టు ఉన్నదని, ఇది ఒక అద్భుతమని బైబిల్ను స్వయంగా దేవుడే, మనుషులు కాదు, మరి మొదట ఆదికాండం మొదలుపెట్టిన దేవుడే చివరి వరకు రాసుకొచ్చాడో మనం కొన్ని అధ్యాయాలు చూసాం. మీకు అర్థమవుతుందో అర్థమవటం లేదో జాగ్రత్తగా గమనించండి. పట్టికలో చూపించిన ప్రకారం 3 అధ్యాయాలు మరి ఒకే రకంగా కలుస్తున్నాయి, గమనించండి. అయితే ఇక్కడ దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్తుండగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహం చేసుకున్నప్పటికీ 3 పేటల తాడుగా మరి అక్కడ మరి యేసయ్య ఉండాలని మనం చెప్పుకున్న బోధల ప్రకారం ఆ వివాహానికి మరియు యేసు తల్లి, యేసు మరి ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కొదువ ఇచ్చిన పరిస్థితిలో ఆయన ఏమంటున్నాడు, అంచుల మట్టుకు నింపమన్నాడు. ఆ రీతిగానే మనం చేయవలసి ఉందని కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ రీతిగానే దేవుణ్ణి కూడా ఆహ్వానం చేసుకోవాలి. మనం చేసుకుంటే ఇంకా దేవుడు ఎందుకనే కూడా ఉండకూడదు. మన జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా ఏదో కొదువ ఉంటూనే ఉంటుంది. ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అసమాధానమే కానీ ఈ పరిస్థితులన్నింటిలో. ఇప్పుడు మరి దేవాలయ తెర ఎప్పుడైతే మరి ఆయన తండ్రి నీ చేతికి అప్పగించుకుంటున్నా అని చెప్పాడో, మరి ఆ ఆత్మను మరి ఆయన చనిపోవడం జరిగిందో అప్పుడే దేవాలయ తెర జరిగింది. ఆ రకంగానే ఇప్పుడు 120 మందితో ఆరంభమైన సంఘము మరి భూ దిగంతముల వరకు వ్యాపిస్తుండగా అన్ని జనులు గుంపులుగా కూడి వస్తున్నారు. ఇశ్రాయేలు కఠిన మనసు వచ్చింది. యాకోబు దేవుని మందిరము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది. వారిక మరి యుద్ధము చేయటం మానివేస్తారట. యెహోవా వెలుగులో నడుచుకుందాం రండి, ఆయన మనకు తన మార్గముల గురించి బోధించదము అని యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. మరి యుగాంతమందు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. యుగాంతమందు జరుగు దర్శనాల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని చెప్తూ మరి కొండ గుహల్లోకి మరి భూమి వీటుల్లోకి దాక్కుంటానికి నరులు దాగి ఉండటానికి వెళ్తారు. కాబట్టి ఎలుకలకు, గబ్బిలాలకు వారి విగ్రహాలను పడేస్తారు. ప్రతి నేత్రమైన చూచును అని చెప్తుండగా దేవుడు మనకు తోడు, ఆయన మనకు తోడని జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి అండి, ఈ రీతిగా మన జీవితంలో ఆయన్ని కలుపుకున్నప్పుడు ఏ కొదువ ఉండదు. ఇక్కడ మరి దేవుడు జోక్యం చేసుకొని నమ్మదగిన దేవుడు, మనం నమ్మదగిన వారైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఉపకారి, పక్షపాతం లేని దేవుడు, జాలిగల దేవుడు, కరుణావాత్సల్యగల దేవుడు. మరి ఆయన జాలి చూపునేమో అనే విధంగా అమ్మా నాతో నీకేమి అని చెప్పినప్పటికీ తప్పనిసరిగా అక్కడ జోక్యం చేసుకొని కార్యం జరిగించాడు. అయితే ఆయన మీతో చెప్పినట్టు చేయుడని మరియమ్మ కూడా అప్పచెప్పినట్టుగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అండి, మనము ఈ యుగాంతమందు అన్ని జనులమైన మనము మరి ఎక్కువ బాగా అన్ని జనులుగా ఉంటున్నాం. మరి ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వసించి బాప్తీసం పొందడం వలన మనం కూడా క్రైస్తవులై మరి అంతరంగా యూదులుగా మనం అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గుంపులుగా వచ్చి ఎక్కడ చూస్తే అక్కడ అన్ని దేశాల్లోనూ సువార్త విస్తారంగా పావురస్వరం వినబడుతుంది. సుందరవతి లెమ్ము రమ్ము అనే విధంగా, మరి నీ ప్రాణప్రియుడు ఎచ్చటికి పోయినా అని చెప్పిన విధంగా మనం కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్లు మన హృదయాలు మరి సిద్ధపాటై కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతున్నాయట. ప్రకృతి యావత్తు మిక్కిలి మూలుగుచూ ఎదురు చూస్తుంది ఆయన రాకడ కోసము. దేవుడు మనకు తోడుగా ఉండి యుగాల జీవితం మనకుంది. ఈ లోకంలో ఏ వివాహం జరిగినా మరి అన్ని జనుల సావాసం బట్టి కాక దేవుణ్ణి ఆహ్వానించుకొని మరి ఆ యొక్క దేవుని యొక్క సాంప్రదాయం ప్రకారం, దేవుని యొక్క మాట అనుసరణ ప్రకారం ఉండడమే యూదుల శుద్ధీకరణ ఆచరణ పాత్రలోనిది తాగడం. కాబట్టి అండి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది, ఆ వధువు ఎక్కడి నుండి వచ్చింది. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, మరి ఆ యొక్క యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించనని, యెహోవా భయభక్తులకి ఉన్న స్త్రీ కొనియాడబడినని, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని చెప్తుండగా, గుణవతైన భార్య అరుదని చెప్తుండగా, ప్రార్థన చేసే బిడ్డను, మరి క్రైస్తవత్వం కలిగిన బిడ్డను, వివాహం చేసుకునే ఆ బిడ్డను మరి ఆదరించి ఆ బిడ్డను అట్లయితే ఆశీర్వాదం కలుగుద్దని మరి బైబిల్ చెప్పడం జరుగుతుంది. జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుతుందంట. తను తాను వరుడు కోసం అలంకరించుకున్న మరి కన్యక
పరలోక యెరూషలేము అని చెప్తున్నాడు. మన కోసం పరలోక యెరూషలేము కూడా ఉంది. మనం దాక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అండి మనం 3 అధ్యాయాలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. 3 అధ్యాయాలుగా చూస్తున్న ఈ వచనాలలో ఇగో మరి యెషయా గ్రంథము 2వ అధ్యాయము, ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఇక్కడ కానాను ఊరి, అక్కడ యెరూషలేము, ఇక్కడ కొత్త ఆకాశము, కొత్త భూమి. 3 చోట్ల దేవుడు కోరుకున్న స్థలాలు ఉన్నాయి. 3 చోట్ల దేవుడు కోరుకున్న మరి స్థలాలే కాకుండా అక్కడ ఉన్నవారికి కొత్త భవిష్యత్తు కనబడుతుంది. అక్కడ దర్శనం అవుతున్నాడు, కొత్త భవిష్యత్తు. ఇక్కడ వివాహం జరుగుతుంది, అక్కడ కొత్త ఆకాశం, కొత్త ధనములోకి నడుపుతున్నాడు, కొత్త మలుపు ఇస్తున్నాడు. 3 చోట్ల దేవుడి యొక్క కోరుకున్న స్థలాలు, ఆయన ఏర్పరచుకున్న వారికి జరగబోయే కొత్త భవిష్యత్తు కనబడుతుంది. అలాగే 2వ చోట్ల మనం చూస్తుంటే మరి అక్కడ మరియుగా అక్కడ వివాహానికి ఆహ్వానించబడింది, మరియు ఆయన శిష్యులు కూడా మరి పిలువబడిరి అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రాబట్టుట లేకపోతే వచ్చుట. ఇక్కడ గుంపులుగా యాకోబు దేవుని మందిరానికి అన్ని జనులు వస్తున్నారు. ఇక్కడ మరి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తుంటే వచ్చుట అనేది 3 చోట్ల కనబడుతుంది. వచ్చుట అనేది కనబడుతుంది, లేదా రాబట్టుట అనేది కూడా కనబడుతుంది. ఇక్కడ అన్ని జనులు వస్తున్నారు, ఇక్కడ పరలోక యెరూషలేము పడుతుంది, ఇక్కడ వివాహానికి పిలువబడ్డారు, యేసు శిష్యులు కూడా రావడం జరిగింది. కాబట్టి అండి ఇక్కడ రాబట్టుట లేదా వచ్చుట అనేది మనకు కనబడుతుంది. 3వ వచనంలో అంటే తోడ్పాటు, వారికి ద్రాక్షరసము అయిపోయింది. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లికి వారికి ద్రాక్షరసం అయిపోయినదని ఆయనతో చెప్పగా, ఇక్కడ తోడ్పాటుకు సహకారానికి పూనుకుంటే దేవుడే ప్రతి భాష బిందు వారికి తుడిచివేస్తాడట. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఇక్కడ మరి యేసు ప్రభు ఉన్న మరి ఆ వివాహం గురించి చెప్పినట్టుగానే దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని ఇక్కడ 3వ వచనము 3వ వచనాలు టాలీ అవుతున్నాయి. అలాగే ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజల యందు దేవుడే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడై ఉండి వారికి తోడై ఉండును. కాబట్టి ఈ రీతిగా వారికి తోడై ఉండును అంటే ఇక్కడ తోడుగా మరి వారి మధ్యన నివాసం చేసిన ఆ యేసును అడగడం మనకు కనబడుతుంది. అంతేకాకుండా వారు కూడా అన్ని జనులు చెప్తున్నారు, ఇగో మరి ఆ యెహోవా ధర్మశాస్త్రము యెరూషలేము నుండి బయలువెళ్ళును. ఇగో జనులు గుంపులుగా యాకోబు దేవుని మందిర పర్వతానికి వచ్చి యెహోవా మందిరముకు వెళుదాము రండి, ఆయన తన మార్గం గురించి మనకు బోధించును, ఆయన వెలుగులో మనము నడుచుకుందుము, ఆయన త్రోవల యందు నడుచుకుందుము అని చెప్పుకొందురు. చూడండి, ఆయన మనకు తోడు చేసుకొని నడుపుతాం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ తోడు అనేది 3 కనబడుతుంది. అలాగే వీరి మధ్యన ఉన్న సంవత్సరాలు చూస్తే 900 సంవత్సరాలు. ఈయన ముఖం ఆయనకి తెలియదు, ఆయన ముఖం ఈయనకి తెలియదు. కాబట్టి ఇక్కడ వివాహ సంబంధించిన యోహాను సువార్త 2వ అధ్యాయంలో కొన్ని అంశాలు మనం చెప్పుకోవటానికి, అలాగే పరలోక యెరూషలేము గురించి చెప్పుకోవటానికి, వరుడు కోసం అలంకరింపబడిన మరి ఆ పట్టణంలో ఉన్న ఆ యెరూషలేము పట్టణం కోసము మనం అక్కడ మన కోసం సిద్ధపడుతున్న ఆ యొక్క యెరూషలేము పట్టణంలో మనం కూడా నివాసం చేయాలి. అలాగే కన్నిక మరి ఒక పురుషుడి కోసం ప్రదానం చేయబడినట్లుగా సంఘం కూడా సిద్ధపడుతుంది అనేది కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ మరి దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్పబడుతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతున్నాయని, వివాహానికి కూడా కొత్త భవిష్యత్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఇక్కడ కొత్త సంగతులు, అన్ని జనులు వెలివేయబడిన పరిస్థితిలో ఇప్పుడు యెహోవా మందిర ద్వారం దగ్గరికి, యెహోవా మందిరానికి గుంపులుగా అన్ని జనులు ప్రవాహము, ఒక కదులుతున్న ప్రవాహము మరి వచ్చినట్టుగా రావడం, నది వలె ప్రవాహం వలె వస్తారట. కాబట్టి మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఆయా మీటింగుల్లో 10,000, 20,000 మంది కూడా ఆయా మీటింగుల్లో పాల్గొనడం మనం చూస్తున్నాం. అలాగే మనం ఈ తోడ్పాటు అనేది చూసిన తర్వాత, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదంటే ఇక దుఃఖము అయినను మరణమైన ఇక ఉండదు అనేది ఇక్కడ ఇంకా రాలేదంటే ఇక ఉండదు. అలాగే యుద్ధము చేయటం మానివేదురు, ఇంకా అనేది 3:4 ఉన్నది. ఇది తగదు అనేది ఇక్కడ దుఃఖము మరణము అంటే యుద్ధము చేయటం మానివేదురు, నాతో నీకేమి,
అనేది తగుదని నివారించడము కనబడుతుంది. ఇక్కడ నివారించడము కనబడుతుంది. 3 చోట్ల ఇంకా 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 రాలేదనేది కనబడుతుంది. ఈ యుద్ధము చేయడం ఇక మానివేయుదురు, ఈ దుఃఖమైన మరణమైన ఇక ఉండదు, నా సమయం ఇంకా రాలేదు అనేది 3 చోట్ల 3-4లో కనబడుతుంది. గమనించండి, ఆ రీతిగా సమాధానము, ఆ రకం వారికి సర్దుబాటు అనేది కూడా మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి అండి, యాకోబు వంశస్థులారా, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము అని ఇక్కడ చెప్పగానే ఆయన మీతో చెప్పినట్టు చేయుడు. యెహోవా వెలుగులో వెల్లడి మాట అండి, వెల్లడి ఆయన మాట అనుసరణ అనేది కూడా అర్థం వస్తుంది. ఆయన మీతో చెప్పినట్టు చేయడండి, ఆయన వెలుగులో నడుచుకుందాము అని చెప్తుంటే ఇక్కడ ఏం చేయబడింది? ఈ మాటలు సత్యమైనవి నమ్మకమైనవి కనుక రాయమని నాతో చెప్పుట వింటిని అని చెప్తున్నాడు. కాబట్టి అండి, ఆ వెల్లడి చేయబోయే ఆయన మాటను అనుసరించడం అనేది 5వ వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన మీతో చెప్పినట్టు మీకు చేయాలి తప్ప ఎవరినో మధ్యవర్తిగా పెట్టుకుని, దేవుడు ఒక్కడే, దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే. కాబట్టి అండి, ఇక్కడ మనం చూస్తుండగా ఇక్కడ వారు కూర్చుకున్న శ్రేష్టత అనేది 6వ వచనాల్లో కనబడుతుంది. ఏంటంటే యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తుములు పొట్టు 6 రాత్రి బాణాలు అక్కడ యూదుల శుద్ధీకరణ అని ఇక్కడ చెప్పగానే అన్ని జనులతో వారు సావాసం చేస్తారు. కాబట్టి అండి, మరి ఆ కుమారుడునో కుమార్తెను ఎవరికి వివాహము చేస్తారు? ఏ ఆచారము? అన్ని జనులతో సావాసము ఉండకూడదు. నీ సొంత కుండలో నీళ్లు తాగాలని చెప్తుండగా ఇచ్చయించువాని జీవజల బొగ్గుల యొద్దకు రానిమ్మని అక్కడ మన ప్రాణస్ని ప్రియుడు పిలుస్తున్నాడు. ఇదిగో సమాప్తమైనది, అల్పయు ఒమేగయు ఆదియు అంతం నేనే, దప్పికొన్న వాడిని జీవజలములను బొగ్గులోనిది జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను అంటున్నాడు. వారు కూర్చుకున్న శ్రేష్టత, వారు కోరుకున్న శ్రేష్టత, కూర్చుకున్న శ్రేష్టత, వారు సమకూర్చుకున్నది అనేది బలము, ఆ శ్రేష్టత ఏది ఎన్నుకున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కోరుట అనేది కూడా కనబడుతుంది. కానీ వారు కోరుకున్న శ్రేష్టత ఈ రకంగా 6వ వచనాల్లో కనబడుతుందండి. 7వ వచనాల్లో వారు అంచుల మట్టుకు నింపిరి అంటే వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, గుర్రములతో నిండి ఉన్నదని 7వ వచనము యెషయా గ్రంథం చెప్తుంది. అంచుల మట్టుకు నిండిన దానికి ఆ రీతిగా వారు జయించిన వారు స్వతంత్రించుకుంటారు అనేది ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడంటే అంచుల మట్టుకు నింపిరి, ఇక్కడ గుర్రాలతో నిండి ఉంది, విగ్రహాలతో నిండి ఉందంటే వీరు ఆక్రమించుకునుట అనేది అర్థంతో మనకి 7వ వచనాలకు సరిపోతున్నాయి. అలాగే మనం చూస్తున్నా, అప్పుడు ఆయన వారు మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు విందు ప్రధాని ఇక్కడ అని చెప్పగానే ఇక్కడ చూస్తుంటే వారు తమ చేతి పనికి తాము వేలుతో చేసిన పనికి నమస్కారము చేయుదురు, విగ్రహములతో నిండి ఉన్నదనేది కూడా ఇక్కడ కూడా మళ్ళీ రాయబడింది 2వసారి. ఇక్కడ మరి వారి చేతి పనికి నమస్కారం చేస్తారు. విందు ప్రధాని అంటే ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. వారు విగ్రహారాధకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అవిశ్వాసులు, పిరికివారు, అసహ్యులు. కాబట్టి దేనికి భయపడుతున్నారు, దేనికి ప్రాధాన్యత, వారి ప్రాబల్యత అనేది 8వ వచనం. ఏది ప్రాబల్యత ఉందో 8వ వచనాల్లో కనబడుతుంది. 8వ వచనాల్లో కనబడుతుంది. 3:8లో 9వ వచనాల్లో చూసుకుంటే ఏర్పరచబడిన కొద్దిమంది అల్పులు అణగదొక్కబడతారు, గనులు తునీకరింపబడతారట. మరి ఎవరు ఘనత పొందుతారు? అయ్యో, ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చిందో ఆ పరిచారికులు తప్ప మరి ఎవరికి తెలియలేదు. ఇక్కడ మరి ఆ కడబడి 7 తెగులున్న 7 పాత్రలు పట్టుకున్న 7గురు దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుదును అని చెప్తున్నాడండి. కాబట్టి అండి, ఇక్కడ ఏర్పరచబడిన కొద్దిమంది కనబడుతుంది. ఇక్కడ దేవదూతలు కనబడుతున్నారు, ఇక్కడ పరిచారకులు కనబడుతున్నారు. ఇక్కడ అలుపులు అణగదొక్కబడ్డారు, గర్విష్ఠులు కూడా ఎన్నికైన వారు తునీకరింపబడ్డారు. ఈ రకంగా చూస్తే మరి దేవుడు పనిచేసేవారే, దేవుడు ఏర్పరచుకున్న కొద్దిమంది అనేది ఇక్కడ 3:9లో కనబడుతుందండి. అలాగే 10వ వచనంలో చూస్తుంటే యెహోవా భీకర సన్నిధి అనేది ఆయన ప్రభావ మహత్యము అనేది ఇక్కడ కనబడుతుంటే మంటిలో దాగి ఉండును అనేది కనబడుతుంటే ఆ ద్రాక్షరసము ఇప్పుడు ఉంచుకొని మొదటి నువ్వు ద్రాక్షరసము మంచి ద్రాక్షరసం ఉంచుకొని మరి జబ్బు రసం తర్వాత పోసావని ఇక్కడ దాగు చోటు అనేది అక్కడ దేవుని యొద్ద నుండి దిగివచ్చిన యొక్క పెండ్లి కుమార్తె దిగివచ్చుట కనబడుతుందండి. పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే, పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు
చూపాను అనేది కనబడుతుంది. ఆత్మవశుడైన నేను ఎత్తైన గొప్ప పర్వతాన్ని మీద తీసుకెళ్ళాను. దాగు చోటు దేవుని యొద్ద నుండి, అలాగే బండ బీటుల్లోకి దాక్కోవడం అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. ఆ రకంగానే చూస్తే ఆ ద్రాక్షరసము మరి దాచి ఉంచారు అంటున్నాడు. ఇక్కడ దాగు చోటు అనేది కనబడుతుందండి. ఇక్కడ చూస్తుంటే 11వ వచనాలు చూస్తే అమూల్యము, దాని యందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతములే అమూల్యమైన రత్నము వలె ఉన్నదని చెప్తుండగా, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని చెప్తుండగా, ఇది మొదట చూసి క్రియ తన మహిమను బయలుపరచును, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చెప్తున్నాడు. ఆకర్షించుకునుట అనేది 11వ వచనాల్లో కనబడుతుంది. మొదటి వచనాల్లో చూస్తే దేవుడు కోరుకున్న స్థలాలు కానా అనే ఊరు, ఇక్కడ యెరూషలేము, ఇక్కడ కొత్త ఆకాశము కొత్త భూమి, అలాగే కొత్త భవిష్యత్తు వారికి ఇక్కడ వివాహం అవడము, కొత్త ఆకాశము కొత్త భూమి, అక్కడ నూతన దర్శనము, జరగబోయే మార్పులు చెప్తున్నాడు. 2వ వచనం ఇక్కడ యేసు శిష్యులు వచ్చారు, యేసు వచ్చాడు, మరియు వచ్చింది. ఇక్కడ మరి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన తర్వాత అన్యజనులు వచ్చారు. ఇక్కడ పరలోక యెరూషలేము దిగి వచ్చుట చూచితిని అనేది కనబడుతుంది. ఇక్కడ వచ్చుట 2వ వచనాల్లో. 3వ వచనంలో ద్రాక్షరసం అయిపోయిందని వారికి చెప్పడం చూస్తే దేవుడు వారికి తోడై ఉన్నాడు, దేవుడి నివాసం వారి మధ్యన ఉన్నదని తోడ్పాటు గురించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా వాళ్ళు మరి దేవుడు మనకు బోధిస్తాడు, ఆయన వెలుగులో నడుచుకుందామని వారు గుంపులుగా రావడము, ఆయన బాగుతో మనం నడుస్తామని చెప్పుకొని ఆయన సాకారంగా తీసుకుందామనేది ఇక్కడ కనబడుతుంది. 3 చోట్ల తోడు చేసుకోవడం. ఆ రకంగా 4వ వచనం చేస్తే 4వ వచనంలో నా సమయం ఇంకా రాలేదంటే ఇక్కడ కూడా యుద్ధం చేయటం ఇక మానివేయుదురు అనేది చెప్పడం చూస్తున్నాం. దుఃఖమైన మరణమైన ఇక ఉండదు అని చెప్పడం చూస్తున్నాం. ఈ రకంగా మరి కూడదు నిషేధాలు, అమ్మ నాతో నీకేమి అనేది యుద్ధము చేయటకు మానివేయుదురు అనేది కూడా యుద్ధము ఇక్కడ అంటే నాతో నీకేమని చెప్పడం కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ మరణము యొక్క దుఃఖం అనేది క్లిష్ట పరిస్థితులు 3 చోట్ల మనకు కనబడుతున్నాయి. మరి ఇక్కడ మనం చూస్తున్న వచనాల్లో ఈ రకంగా 4వ వచనంలో అయితే ఆయన వెలుగులో నడుచుకుందాము అని చెప్పగానే ఇక్కడ కూడా ఆయన మీతో చెప్పినట్టు చేయడని చెప్తుంటే ప్రకటన గ్రంథంలో వచనంలో నమ్మకమైనవి సత్యమైనవి అనేది కనబడుతుందండి. ఈ 6వ వచనంలో చూస్తుంటే జీవజల బుగ్గల యొద్దకు రానిము అని చెప్తుండగా ఇక్కడ కూడా వారు ఏం చెప్తున్నాడు, యూదుల శుద్ధీకరణ పాత్రలోని వారు 6 రాతి బాణలు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సాంప్రదాయము కోరుకున్న శ్రేష్టత ఏంటో చెప్తున్నాడు. వీరు అన్ని జనులతో సావాసము చేసిరి, ఫిలిస్తీన్ల సాంప్రదాయం అనుసరించారు. ఫిలిస్తీన్ల సాంప్రదాయం అనగానే ఇక్కడ 6 రాతి యూదుల శుద్ధీకరణ 6 రాతి బాణలు ఇక్కడ చెప్తున్నాడండి. 7వ వచనంలో వారు అంచుల మట్టుకు నింపిరి అని చెప్పగానే వారు దేశం విగ్రహాలతో నిండింది అనేది కూడా ఇక్కడ మనకు కనబడుతుందండి. ఇక్కడ దేశం విగ్రహాలతో నిండింది, గుర్రాలతో నిండింది. ఇక్కడ చూస్తుంటే వారు జయించి వారు మరి వాటిని స్వతంత్రించుకుంటారంటే 3 ఏడుల్లో ఆక్రమించుకున్నట అనేది కనబడుతుంది. 3 కూడా చూస్తుంటే ఆయన కోరుకున్న మరి కొద్దిమంది అంటే ఆ పరిచారకులకే తెలియను అంటే అక్కడ దేవదూతలు పిలుస్తున్నారు మర్మము చెప్పడానికి, ఆ యొక్క పెండ్లి కుమార్తెను చూపెడతాను ఇక్కడికి రమ్మని పిలుస్తున్నారు. ఆ రకంగా అలుపులు అణగదొక్కబడ్డారు, గనులు తగ్గింపబడ్డారట. కాబట్టి కొద్దిమంది ఏర్పాటైన కొద్దిమంది గురించి ఇక్కడ 9వ వచనం ఉంది. 10వ వచనంలో దాగి ఉంటారు అంటే మరి మొదట జబ్బు రసము మొదట మంచి రసము ఉంచుకొని అనేది ఇక్కడ ఉంటే అక్కడ దాగి ఉంటారు. అక్కడ దేవుని యొద్ద ఉండి వచ్చిన ఆ యొక్క పరలోక యెరూషలేము మనకు ఇక్కడ కనబడుతుంది. దాగు చోట్లు కనబడుతున్నాయి. గొప్ప కొండ పర్వతానికి కూడా తీసుకెళ్ళడం కనబడుతుంది. అది దగదగా మరియు అమూల్యమైన ముత్యం వంటిది అనేది ఇక్కడ 11వ వచనం చెప్తుంటే యేసు ఆ సూచక్రియ మొదటి సూచక్రియ ఆయన శిష్యులు దీనివలన మరి విశ్వసించరి, అది ఆయన కనపరిచిన మహిమ అనేది ఉంది. అలాగే ఆ దినమున యెహోవా మాత్రమే ప్రభావం పొందినని చెప్తుండగా ఇక్కడ చూస్తుంటే ఆకర్షించుకునుట అనేది 11వ వచనంలో ఉంది. మరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గమనించండి, మరి స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి, ఇది ప్రభువు బట్టి యుక్తమైనది అని చెప్తున్నాడు కొలసీ 3:18. కాబట్టి అండి ప్రభువు బట్టి మీరేమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం అని చెప్తున్నాడు. కాబట్టి అండి సేవకుని ఎలా గౌరవించుకుంటారో భర్తకు కూడా చేసే మర్యాద అంతా కూడా దేవుడి వలన ప్రతిఫలం వస్తుందని ఏమీ సందేహపడకుండా మనం నమ్మిక ఉంచి మరి ఆ పరిచర్య చేయాలని, మరి స్త్రీలు భర్తకు లోబడి ఉండాలని
కొలసి 3:18 చెబుతూ ఇది ప్రభువు బట్టి యుక్తమైనది అనేది ఆ వచనంలోనే విధేయులై ఉండుడి అని, మగవాడు కాబట్టి భర్త కాబట్టి యుక్తమైనది అనేది రాయబడలేదు, ప్రభువు బట్టి యుక్తమైనది అని రాయబడి ఉంది. కాబట్టి మనం అన్ని జనుల ఆచారాలను మరి అనుసరించగా మరి క్రైస్తవ విధానంలో క్రైస్తవ సాంప్రదాయంతో క్రైస్తవ వివాహాలే జరిగించాలి. నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొందిన వారితో వివాహం జరగాలని మనం కోరుకోవాలి. ఆ ద్రాక్షరసం మంచిదని చెప్పాలి. ప్రతి వారికి ఒక సొంత కుండ నీళ్ళు ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నివాసమే సరైన మనకు తోడని, మరి మనం పరలోక వివాహాన్ని కూడా వివాహ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని మనం అలంకరించుకొని హృదయశుద్ధి చేసుకొని దేవుని కోసము రాబోయే పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూద్దాం. బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కుమారుడు, మరి బుద్ధిగల వారు ఆయనతో పాటు విందులోనికి పోయారని చెప్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వెనుకల్లో దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, ఇగో నాయనా ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు. దేవా, నిన్ను తోడు చేసుకున్నప్పుడు వారికి ఉన్న కొదువ ఇబ్బంది ఇక్కటి తొలగిపోయింది. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదని, అన్ని జనులతో సావాసం చేయవద్దని నెహెమ్యా గ్రంథంలో కానీ ఆయా గ్రంథాల్లో తేటగా చెప్పుకున్నావు తండ్రి. దేవా, ఇగో నీతో స్నేహం చేసేవారికి వచ్చి మా సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉందని అన్యోన్య సావాసం దయచే. ఇగో నువ్విచ్చి ద్రాక్షరసం ఇగో లోకం ఇచ్చినట్టుది కాదన్నావు తండ్రి. అన్ని విషయాల్లో యూదుల శుద్ధీకరణ పాత్రలోనే నువ్వు ఎలా ఎన్నుకున్నావో ఆ రీతిగానే ప్రభా, ఇగో మీ చిత్తంలోని బిడ్డలు ఇగో ప్రభానైనా వరుడు కోసం అలంకరింపబడిన వధువులే, ఇగో భర్త కోసం అలంకరింపబడిన వధువులే మేము కూడా మా హృదయాలను సిద్ధపాటు చేసుకునేవారిగా వచ్చాము. ఈ లోక స్నేహమును కోరనే వద్దు తండ్రి. దేవానాయన యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించండి. క్షీర దాక్షలతో మా ప్రాణాలు సేద తీర్చండి. ప్రతి ఒక్కరి కొదువులు తీర్చండి. ప్రతి ఒక్కరి దప్పికి తీర్చండి. ఆశీర్వాదము సుఖ జీవంతో కూడా సంవత్సరాలు నీ తోడు నీ జీవము ధన్యత దయచండి. మరణమైన దుఃఖమైనా ఉండదని యుగయుగాల జీవితం కోసం కొత్త ఆకాశము కొత్త భూమి ఆ పరలోక యెరూషలేము పట్టణంలో మేము కూడా ఉండేటట్టు దేవా ప్రవేశించేట్టు మమ్మల్ని యోగ్యులుగా చేసుకోండి. ఆయా యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.